వినోదం. ఆహాహా, కోట్లకు పడగలెత్తావే. ఆ అధికారం నీ చేతిలో ఉంది. పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. ఏది కావాలి? నేను గర్వం నాది. ఇంత హోదా కలిగినటువంటి నీవు ఎంత గర్వపడాలి. గర్వమా? నువ్వు అసలు ఎవ్వరికి తలంచకూడదు. ఎవరైనా సరే నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. అవును, చిటికి వేస్తే నీకు కావాల్సింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నిజమే. నా దగ్గర ఇంత డబ్బు, ఇంత అధికారం ఉంది. ఎవరికి తల వంచాలి నేను? ఈ లోకంలో నువ్వు ఒక రోల్ మోడల్వి. అనేక మంది నిన్ను వెంబడిస్తూ నీలాగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. నువ్వు ఒక ఐకాన్ అమ్మా. రోడ్డు మీదకి వెళ్తే నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? అవును, బార్ షాపుల్లో, సినిమా థియేటర్స్ లో, ఓకే, ఆ యూట్యూబ్ లో, అలాగే వాట్సాప్ లో ఎంతమంది ఫాలోవర్స్ నీకున్నారు. నీకు కావాల్సిన ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు? నేను ఎంతమందికి తెలుసా? గర్వపడాలి. ఏ విషయంలో తగ్గేది లేదు. ఎవరికి తల వంచాల్సిన అవసరం కూడా లేదు. అవును, నేను తల వంచాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఒకటి లాగి పెట్టుకోట్టు, కడుపులో ఒకటి ఇవ్వు. అవును, ఓకేనా? ఏ విషయంలో తగ్గేదే లేదు. కొట్టడమా? ఆ ముసళ్ళు పైకెత్తి మాట్లాడాలి. ఓకే, నీ పళ్ళు బిగించి చేతులతో కొడితే పళ్ళు రాలిపోయే విధంగా ఇది కోప్పట్టం ఉండాలి. నువ్వు చిందేలాగా కొట్టాలి. అందరినీ వాళ్ళకి ఏదైనా అయితే కాలర పట్టుకోవాలి, జుట్టు పట్టుకొని లాగాలి. ఎవడి గురించి నువ్వు లెక్క చేయవలసిన అవసరం లేదు. ఓకే, ఏదైనా సెటిల్మెంట్ కావాలంటే డబ్బు నేనిస్తా. ఏం కంగారు పడద్దు. అవును, నా దగ్గర బోలెడంత డబ్బు ఉంది. ఎవరిని ఎలా కొట్టినా, ఏం చేసినా సరే అడిగేవాడు ఎవడు ఉండడు నన్ను. ఈ మనుష్యుడు ఎన్ని బంధకాల మధ్యలో ఉన్నాడు. తను అనుకుంటున్నాడు స్వేచ్ఛాపరుడని అనుకుంటున్నాడు, ఎక్కడికైనా వెళ్ళొచ్చని అనుకుంటున్నాడు. కానీ మా చేతుల్లో ఉన్నాడనే సత్యము మర్చిపోయాడు. ఇన్నున్నాయి నా దగ్గర. నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చు. ఎంత స్వేచ్ఛ ఉంది నాకు. ఆహా, ఈ అధికార దాహంతో ఎంతమందినైనా, అధికారంతో ఎంతమందినైనా నేను నా ఇష్టం వచ్చినట్టు ఇది చేయొచ్చు. నా దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది. ఎవరిని నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. అయ్యయ్యో, ఏంటి చూస్తా ఉండగానే ఇన్ని బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. ఒక డబ్బుతో మొదలయ్యి వ్యసనాలు, కోపం, గర్వం, ఎన్ని అసలు బంధకాలు ఈ మనిషికి పట్టేసినాయి. అసలు ఒక పక్క విడిపించడం అన్న ఆ దేవదేవుని ఆజ్ఞ లేకుండా ఏ మనిషిని జోలికి పోకూడదు. దేవుడు, దేవదూతలు ఈ మనిషి గురించి ఆలోచిస్తాయా? చూడు, ఇటురా, ఇక్కడ కూర్చో. ఏంటి? మేము చెప్పినట్లుగా మా మాట వినాల్సిందే. మీరు నన్ను లాగుతున్నారండి. మీరు చెప్పినట్టు నేను